ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ రోజు మనం దేవుని ప్రేమను, ఆయన కృపను గుర్తు చేసుకునే ఒక అద్భుతమైన వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాము. కీర్తనలు 118 అధ్యాయం 1 వచనం చెబుతుంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా దేవుని కృప ఎప్పటికీ తగ్గదు, ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. ఈ రోజు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు దయాళుడు. ప్రియమైనవారు, మనుషులు మారిపోవచ్చు, ప్రపంచం మనలను నిరాశపరచవచ్చు, కాని దేవుడు ఎప్పటికీ మారడు. ఆయన ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు, దయతో నిండిన దేవుడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఈ రోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే అది దేవుని కృప వల్లే. ఆయన కృప నిరంతరం నిలుచును. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాము, కొన్నిసార్లు దేవునికి దూరమవుతాము, కాని దేవుని కృప ఎప్పటికీ ముగియదు. నువ్వు పడిపోయినా ఆయన లేపుతాడు, నువ్వు ఏడ్చినా ఆయన ఓదార్చుతాడు, నువ్వు ఒంటరిగా ఉన్నా ఆయన నీతో ఉంటాడు. ఆయన కృప ప్రతి ఉదయం కొత్తగా ఉంటుంది. కృతజ్ఞతా హృదయం. ఈ రోజు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మనకు జీవం ఇచ్చినందుకు, మన కుటుంబాన్ని కాపాడినందుకు, మనలను విడిచిపెట్టనందుకు, ప్రతిరోజూ మనతో ఉన్నందుకు. కొన్నిసార్లు మనం లేని వాటి గురించి బాధపడతాం, కాని దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను మర్చిపోతాం. ఈ రోజు ఒక కృతజ్ఞతా హృదయంతో దేవునిని స్తుతిద్దాం. కష్టాల్లో కూడా దేవునిని స్తుతించు. సంతోషంలో దేవునిని స్తుతించడం సులభం, కాని బాధలో స్తుతించడం నిజమైన విశ్వాసం. సమస్యల మధ్యలో కూడా దేవునిని నమ్ము. కన్నీళ్లలో కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే దేవుడు పని చేస్తున్నాడు. నువ్వు చూడలేకపోయినా దేవుడు నీ జీవితంలో మార్గం సిద్ధం చేస్తున్నాడు. దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. మనుషుల ప్రేమ పరిస్థితులతో మారవచ్చు, కాని దేవుని ప్రేమ శాశ్వతం. నీవు బలహీనమైనప్పుడు ఆయన నీ బలం, నీవు నిరాశలో ఉన్నప్పుడు ఆయన నీ ఆశ, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నీ సహాయకుడు. ఈ రోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నా కృప నీకు చాలును. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ సన్నిధిలో మేము కృతజ్ఞతా హృదయంతో వచ్చుచున్నాము. ప్రభువా, నీవు దయాళుడవు, నీ కృప నిరంతరం నిలుచును. మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు, మమ్మల్ని విడిచిపెట్టనందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి జీవితంలో నీ శాంతిని నింపుము. వారి కుటుంబాలను కాపాడుము. వారి కన్నీళ్లను ఆనందంగా మార్చుము. ప్రభువా, నిన్ను మరింత ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వుము. ప్రతి పరిస్థితిలో నిన్ను స్తుతించే విశ్వాసాన్ని ఇవ్వుము. నీ కృప ఎల్లప్పుడూ మా జీవితాలలో ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రియమైనవారు, ఈ రోజు ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించుగాక.